హలో హలో ఫుడ్డీస్ చాలా చాలా యమ్మీగా, టేస్టీగా, టెక్స్చర్డ్ వచ్చినట్లు అది తక్కువ స్పైసెస్‌తో చిన్నపిల్లలు గూడా తిని అరిగించుకునే విధంగా, డైట్ చేసే వాళ్ళకి కూడా హెల్ప్ చేసే విధంగా, సో చాలా చాలా యమ్మీగా, టేస్టీగా అది కూడా రెస్టారెంట్ స్టైల్ వెజిటబుల్ మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో మష్రూమ్ బాగా క్లీన్ చేసుకోవాలి. సో ఏదైనా గోధుమ పిండి కానీ రైస్ ఫ్లోర్ కానీ ఉంటే ఇలా ఫస్ట్ క్లీన్ చేయండి. చాలా చాలా డస్ట్ అయితే ఉంటుంది. సో చూసారా వాటర్లో ఎంత ఉందో. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత నేనైతే బాస్మతి రైస్ 1.5 గ్లాస్ అయితే తీసుకున్నాను. బాగా క్లీన్ చేసి సోక్ చేసి పెట్టేస్తున్నాను. సో మెయిన్వైల్ కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా రైస్ అయితే ఇంకా 5 మినిట్స్ అయ్యాక బిర్యానీ ఆకు, ఇలాచి, ఇంకా వనాస్పో అన్నీ వేసి బిర్యానీ ఆకు వేసి ఉడికించుకున్నాను. సో కావాల్సిన వెజ్జెస్ అయితే ఇవి తీసుకున్నాను. సో వెజ్ కాంబినేషన్లో మష్రూమ్ బిర్యానీ, దమ్ చేసిన మష్రూమ్ బిర్యానీ, ఆయిల్ 2 టేబుల్ స్పూన్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ అయితే యూజ్ చేస్తున్నాను. అందులోకి కాజు, ఇంకా బిర్యానీ ఆకు, అవన్నీ బిర్యానీ దినుసులు వేస్తారు కదా, అవన్నీ వేసి ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, ఈ పచ్చిమిర్చి స్లైసెస్ వేసి బాగా వేయించుకోవాలి. సో నేనైతే స్వీట్ కార్న్ అయితే యూజ్ చేస్తున్నాను. బఠానీ ఉన్న బఠానీ యాడ్ చేసుకోవచ్చు. సో ట్రై చేయండి ఒకసారి, ఇలాగా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇంకా నేను బీన్స్ ఇంకా క్యాప్సికమ్ కూడా యూజ్ చేస్తున్నాను. సో బాగా వెజ్జెస్ మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటుంటే త్వరగా మగ్గిపోతుంది. సో ఈ వెజ్జెస్ కొద్దిగా మగ్గిన తర్వాత మష్రూమ్ బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే వెజ్జెస్ చాలా పట్టేస్తుంది. సో ఇదైతే ఏం పేస్ట్ అంటే టమాటా, ఇంకా అల్లం వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర వేసిన పేస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే వేయండి. సో రైస్ అయితే హాఫ్ బాయిల్ అయిపోయింది, పక్కన తీసేసి పెట్టుకున్నాను. సో ఇది బాగా ఉడికిన తర్వాత ఈ రైస్ కొద్దిగా చల్లారుతూ ఉంటుంది. గరం మసాలా ఇంకా కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో ఈ రైస్ ఉడికిపెట్టుకున్న వాటర్ అయితే యాడ్ చేసుకొని, సో ఆ రైస్ అనేది మొత్తం అలాగా దమ్కి వేసేస్తున్నాను. సో వాటి మీద పుదీనా లీవ్స్ ఇంకా కొరియాండర్ లీవ్స్ వేసి కొద్దిగా ఘీలో పసుపు యాడ్ చేసుకొని, సో అన్నీ హెల్దీగా ట్రై చేస్తున్నానండి. ఏది ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయకుండా న్యాచురల్ పద్ధతిలో అయితే చేసుకున్నాము. హెల్దీగా చిన్నపిల్లలకు కూడా బాగా తిండి అరగడానికి హెల్ప్ అవుతుంది. ఇలాగా అలర్జీస్ ఉన్నా కూడా ఫుడ్ కలర్ వేయకుండా కూడా చూడడానికే కాదండో, తినడానికి కూడా చాలా చాలా యమ్మీగా ఉంది, కలర్ఫుల్గా కూడా ఉంది. అండ్ చూసారా ఇంత పొడి పొడిగా చాలా చాలా బాగుంది. వెజీస్ కా దమ్ బిర్యానీ, సారీ వెజీస్ కా మష్రూమ్ దమ్ బిర్యానీ. సో స్వీట్ కార్న్ వద్దనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయండి, బఠానీ యూజ్ చేసుకుంటే ఇంకా చాలా యమ్మీగా ఉంటుంది. సో వెజిటబుల్ లవర్స్ కోసం ఇది తప్పకుండా షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. అది కూడా హెల్దీ రెస్టారెంట్ స్టైల్లో యమ్మీ టేస్టీతో సింపుల్గా ఇంట్లోనే చేసుకునే విధంగా మీకు పెడుతుంటాను, అప్లోడ్ చేస్తుంటాను. ఇంకా చాలా చాలా వెరైటీస్ అయితే. Until then, bye bye. Thanks for watching. Do follow for more videos. Take care.